ఎన్ని కష్టాలు ఎదురైనా నా ప్రేయసి జాడ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే తన్ని చూసిన మొదటి క్షణాలు ఇంకా నా కళ్ళలో మిదులుతూ ఉన్నాయి. లైఫ్లో లవ్లో మాత్రం పడకూడదు. లవ్లో పడ్డామా అంతే, ఇక వేరే పని మీద ధ్యాసే ఉండదు. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి పేరు స్వప్న. ఈ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. ఇది చిన్నప్పటి నుంచి నాకున్న ఓన్లీ గర్ల్ ఫ్రెండ్. ఇక వీడి పేరు రవి. ఎవరినైనా సరదాగా ఆట పట్టించాలంటే వీడు ముందుంటాడు. ఇక మా అందరికీ ఉన్న ఒకే ఒక హాబీ క్రికెట్ ఆడడం. మాతో మ్యాచ్ ఆడాలంటే గట్స్ ఉండాల్సిందే. ఏ వీళ్ళతో మ్యాచ్ ఎవరు పెట్టారా? ఏంట్రా వీళ్ళతో అయితే అరే వీళ్ళు ప్రతిసారి ఇంతేరా బాయ్. నీ ఆడండి రా బాయ్. అరే ఈసారి నేనున్నా మామా, నీకెందుకు పద. రెడీ కమాన్. ఓకే, బెట్ ఎంత? 2200. రేయ్, మా టీంలో ద బెస్ట్ వీళ్ళే. ఆటంలో కాదు, మోసం చేసి గెలిపించడంలో. హెడ్ టైలా టైల్. ఇక్కడ టాస్ అయితే గెలిచాం కానీ మ్యాచ్లో మాత్రం ఓడిపోయాం. అందరూ దానికి కారణం నేనే అంటారు. నేను మాత్రం దానికి కారణం లవ్ అంటాను. అది సంగతి. సారీ, బాల్ రా. బాల్. 2000 పెట్టరా, 2000 బెట్టింగ్ ఇక్కడ. గెలుస్తారా? గెలుస్తాం. క్యాచెస్ మిస్ చేయకరా, క్యాచెస్ మిస్ చేయకు, 2000 పోతాయి. ఓకేరా, పడతా. ఆగండి వెళ్ళరా వెళ్ళు. డబ్బులు ఇవే. శ్రీజా, మ్యాచ్ లో ఇలాంటి ప్రేమ పిచ్చోళ్ళు ఉండబట్టే ఉండబట్టే డబ్బులు పోతున్నాయి ఇక్కడ. అంతే. అప్పటి నుంచి క్రికెట్ ఆడడం మానేశాం. నా టార్గెట్ అంతా అమ్మాయిని వెతకడం మీదే పెట్టా. అందరూ నన్ను పిచ్చి పట్టింది, ఎర్రగడ్డ వెళ్ళమన్నారు. కానీ నేను మాత్రం కుక్కట్పల్లికే వచ్చా. ఇదిగో వాచ్మెన్, అక్కడ ఉన్నాడే మా వాడు. ఈ కాలనీలో ఒక అమ్మాయిని చూశాడు, తెల్లగా సన్నగా ఇలియానాలా ఉంటుంది. నీకేమైనా తెలిస్తే చెప్పు. వాళ్ళు వెళ్ళిపోయి ఏమైనా కావాలంటే తీసుకో. వద్దండి అక్కర్లేదు. ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూసిన ఆ క్షణం నా మనసుకు ప్రేమ అనే దోమకుటి జ్వరం వచ్చినట్టు కుళ్ళుదాన. ఎక్కడున్నా నా మనసులో వర్షించే మేఘాలు దురదృష్టం వర్షం రూపంలో వచ్చి మేఘమైనట్టు. ఏ స్వప్న, నా ఫీలింగ్స్ ఎగతాలుగా ఉన్నాయంటే? మరి కాకపోతే ఏంట్రా, పొద్దున్నే నీ కాకిగోలా. నాది కాకిగోలా? నీ అబ్బా నా మొబైలే పడేస్తావురా. కొద్దిగా అయితే గేమ్ అయిపోయేది. నీకు అమ్మాయే దొరకదు, నీకు నేనే గతి. ఇదే నా శాపం. రే రాజ్, ఏంటి ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడుంది? అది తన చిన్ననాటి ఫ్రెండ్ ఇల్లురా. వాళ్ళు యూఎస్ వెళ్తుంటే వాళ్ళతో 1 వీక్ స్పెండ్ చేద్దామని వచ్చిందట. ఇప్పుడు అక్కడ లేదురా. రే ఒక్కసారి ట్రై చేయరా, ప్లీజ్ రా. వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయాక తను కూడా వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఆ ఇంట్లో కనుక్కోపోయావా? లేదురా, ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంకొకసారి ట్రై చేయరా ప్లీజ్. అక్కడ ఎవరు లేరురా, నా మాట విను. నన్ను నమ్మవా? గోవిందా గోవిందా, పోయిందా వెళ్ళిపోయిందా. ఆ మొబైల్ ఏరా, ఇదిగో తీసుకో. నీకు కావాల్సిన సేపు ఆడుకో, షాపాలు మటుకు పెట్టుకో. వెళ్దాం పద. పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.